హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్వేషణ స్టోరీస్. అమ్మమ్మ, మనం మంచితనంతో అన్నీ గెలవచ్చు కదా? అవునమ్ములు, కానీ అతి మంచితనం వల్ల అన్నీ కోల్పోతాం. ఇప్పుడు నీకు ఓ బట్టల వ్యాపారి కథ చెబుతాను, విను. అనగనగా హైందవపురం అనే గ్రామంలో సత్యానంద్ అనే బట్టలు వ్యాపారి ఉండేవాడు. అతను చాలా మంచివాడు. అతను ఒక పెద్ద బట్టల దుకాణం నుండి బట్టలు తీసుకొచ్చి ఊరూరా తిరిగి బట్టలు అమ్మేవాడు. షేర్లు లంగాలు, జాకెట్లు, నైటీలు. ఏమండే సుశీల గారు, మన వారం డబ్బులు ఇవ్వలేదండి, ఈ వారం అన్నీ ఇస్తారా? ఇస్తాను లేవయ్యా, ఇప్పుడు లేవు, వచ్చే వారం ఇస్తాలే. ఏవయ్యో, ఈ వారమైనా బట్టలమ్మిన డబ్బులు వసూలు చేసావా లేదా? లేదు సత్యవతి, అందరూ వచ్చే వారం ఇస్తానని అంటున్నారు. వచ్చే వారం తీసుకుంటాలే. అట్టా అంటే ఎట్టయ్యా, ఇంకా పిల్లల స్కూల్ ఫీజు కూడా కట్టలేదు. ఇంట్లో గడవడం కూడా చాలా కష్టంగా ఉంది. సరే సత్యవతి, మొన్న కేశవపురంలో లతగారు 10 చీరలు తీసుకున్నారు. డబ్బులు అడిగి తీసుకొస్తానుండు. ఏమండి లతగారు, మీరు డబ్బులు ఇవ్వాలి కదండి, 10 చీరలు తీసుకున్నారు, వాటికి డబ్బులు ఇప్పుడు ఇస్తారా? లేదు సత్యానంద్, నాకే కొంచెం ఇబ్బందిగా ఉంది, వచ్చే వారం ఇస్తాను. సరే సత్యవతి, ఎవరి దగ్గర డబ్బులు వసూలు కాలేదు. నేను షావుకారు దగ్గరికి వెళ్ళి బట్టలు అరువు తీసుకొని వ్యాపారానికి వెళ్ళొస్తాను. అదేంటయ్యా, ఉన్న కాస్త పొలం అమ్మి మొన్నే కదా అప్పులన్నీ తీర్చేసావు, మళ్ళీ అరువుకి వెళ్తానంటావేంటి? ఏం పర్వాలేదే, ఈసారి అలా కాదు, డబ్బులు వసూలు చేస్తాను. ఏమండి షావుకారు గారు, ఈసారికి అరువు ఇవ్వండి, నేను డబ్బులు వచ్చే వారం కట్టేస్తాను. సరే సత్యానంద్, ఈ ఒక్కసారికి నీ మంచితనం మీద ఇస్తున్నాను. వ్యాపారంలో మరీ అంత మెతగ్గా ఉండకయ్యా, పనికిరాదు. మళ్ళీ సత్యానంద్ అతి మంచితనంతో బట్టలు అరువు ఇచ్చి డబ్బులు వసూలు చేయలేక నిరాశతో ఇంటికి వెళ్తాడు. సత్యవతి, ఈ రోజు కూడా డబ్బులు వసూలు కాలేదే, అందరూ కష్టాలు చెప్పుకుంటుంటే అడగలేకపోతున్నాను. నువ్వేమీ నిరాశపడకయ్యా, నీ మంచితనం వల్ల డబ్బులు వసూలు చేయలేకపోతున్నావు. రేపటి నుంచి నేను కూడా వచ్చి డబ్బులు వసూలు చేస్తాను. మరుసటి రోజు సత్యానంద్ సత్యవతిని తీసుకొని వసూలు చేయడానికి వెళ్తాడు. సత్యవతి తన తెలివితేటలతో డబ్బులు వసూలు చేస్తుంది. చిన్నగా బట్టల వ్యాపారం మొదలుపెట్టింది. అలా తన తెలివితేటలతో చిన్నగా మొదలుపెట్టిన వ్యాపారాన్ని అభివృద్ధి చేసి బట్టలు కొట్టు పెట్టింది. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది సత్యవతి. మనం ఇలా సంతోషంగా ఉన్నామంటే నీ వల్లే. అతి మంచితనంతో కాకుండా తెలివిగా కష్టపడి పని చేస్తే విజయం సాధిస్తాం. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అన్వేషణ స్టోరీస్. నేను నెక్స్ట్ ఏ కథని తెలుసుకోవాలో నాకు కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ మై డియర్ ఫ్రెండ్స్.